హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పాండురంగడు జానపద నవల 4వ భాగం. తర్వాత పాండురంగడు నగరంలోని రథచోదకుణ్ణి కలుసుకొని 2 మనుషులను శరన్నగరానికి తీసుకువెళ్ళాలి, బాడుగ ఎంతైనా ఇచ్చుకోగలము అని చెప్పాడు. రథచోదకుడు అంగీకారాన్ని తెలిపాడు. జోడు గుర్రాలు పూంచిన ఆ రథంలో ఎక్కి పాండురంగడు, హేమసుందరి శరన్నగరం చేరుకున్నారు. అదృష్టవశాత్తు త్రోవలో వారికి ఏ విధమైన ప్రమాదాలు ఎదురు రాలేదు. పాండురంగడు రథచోదకునికి కోరిన డబ్బు ఇచ్చి పంపాక 2 నగర వీధుల్లో సంచారం మొదలుపెట్టారు. శరన్నగరం ఎంతో పెద్దదిగా ఉంది. భవంతులు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార వీధులు రత్నాల రాసులతో అద్భుతంగా ఉన్నాయి. రాత్రికి రాత్రి వచ్చిన 10 బంగారు వేళ్లను తీసుకొని పాండురంగడు ఒక రత్నాల వ్యాపారి వద్దకు వెళ్ళాడు. వ్యాపారి ఆ బంగారాన్ని పాండురంగడిని తరచి తరచి చూసి, ఇది నీకెక్కడిది? ఎక్కడైనా దొంగిలించుకు వచ్చావా అని అడిగాడు. దొంగిలించాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇలాంటివి రోజు 10 సృష్టించగలను. నిజానికివి నిన్న రాత్రి నేను సృష్టించినవే అన్నాడు పాండురంగడు. సృష్టించడమా? ఇదెలా సాధ్యం అన్నాడు వ్యాపారి ఆశ్చర్యంగా. ఈ ప్రపంచంలో అందరికీ సాధ్యం కానివి కొందరికే సాధ్యపడేవి చాలా ఉన్నాయి. ఈ విద్య నా ఒక్కడికే సాధ్యం అన్నాడు పాండురంగడు గర్వంగా. ఈ విద్య నాకు నేర్పుతావా అన్నాడు రత్నాల వ్యాపారి. ఇది ఒకరు నేర్పితే వచ్చే విద్య కాదు, జన్మతః వచ్చినది. కాకి కోకిలెలా కుయ్యమంటే కుయ్యగలదా? ఇది అంతే. ఏటొచ్చి ఈ బంగారము నేను నీకు ఉత్తినే ఇచ్చేస్తాను, కావాలంటే ఇంకా ఇస్తాను. నువ్వు చాలా పెద్ద వ్యాపారస్తుడిలా కనబడుతున్నావు. హేలారణ్యానికి వెళ్ళాలి మేము. నీకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడికి దారి చెప్పగల మనిషి ఉన్నాడేమో వాకబు చేయించి ఆ మనిషిని మాకు అప్పగిస్తే నీకు ఎంతో రుణపడి ఉంటాము అన్నాడు పాండురంగడు. ఆ బంగారం విలువ చాలా ఎక్కువ కావటం వలన రత్నాల వ్యాపారి వెంటనే ఈ షరతులకు అంగీకరించడమే కాకుండా వారిరువురికి తన ఇంట సాదరంగా ఆశ్రయం ఇచ్చాడు. 2 రోజుల అనంతరము హేలారణ్యం గురించిన వివరాలు తెలిసిన మనిషి దొరికాడు. కానీ ఆ మనిషి రత్నాల వ్యాపారి ఇంటికి రావటానికి నిరాకరించాడు. రావాలనుకున్న వారిని తన ఇంటికే రమ్మని చెప్పాడు వాడు. పాండురంగడు, హేమసుందరి వాడి ఇంటికి వెళ్లారు. అది చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో వాడు తప్ప ఇంకెవరూ లేరు. నాకు బంగారం కావాలి, అది ఇస్తేనే నేను మీతో వచ్చి మీకు హేలారణ్యం చూపుతాను అన్నాడు వాడు. పాండురంగడు వెంటనే వాడికి తన వద్దనున్న బంగారు వేళ్లు 10 చూపించి చాలా అన్నాడు. దాన్నలా బల్ల మీద పెట్టి ఓ రథం మాట్లాడితే మనం దానిపైన హేలారణ్యం బయలుదేరవచ్చు అన్నాడు వాడు. రత్నాల వ్యాపారి సహాయంతో ఒక రథం కుదుర్చుకొని వచ్చాడు పాండురంగడు. హేలారణ్యానికి దారి తెలిసినవాడు పాండురంగడు, హేమసుందరి అందులోకి ఎక్కాక రథం కదిలింది. కొద్దిసేపట్లోనే ఆ రథము మంచి వేగాన్ని పుంజుకుంది. అలా ఆగకుండా ఆ రథం ఒక్క పూట ప్రయాణం చేశాక విశ్రాంతి కోసం వారు ఓ కొలను పక్కన బస చేశారు. రథచోదకుడు గుర్రాలను విప్పి కొలనులో నీళ్లు పట్టించాడు. హేమసుందరి దారి తెలిసినవాడు పాండురంగడు కూడా రథం దిగి పక్కనే ఉన్న చెట్టు నీడలో విశ్రమించారు. పాండురంగడు తనతో కూడా తెచ్చిన తినుబండారాలని తీసుకువచ్చి 4 ఆకుల్లో సర్ది 4 ముందు పెట్టాడు. శ్రమ అనుకోకుండా మీరు సాయపడితే తప్ప నేను ఈ ఆహారాన్ని తీసుకోలేను అన్నాడు దారి తెలిసినవాడు. వాడి మాటలకు అర్థం తెలియక పాండురంగడు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే వాడికి అసలు విషయం తెలిసింది. భుజాల చుట్టూ శాలువా కప్పుకొని ఉన్న ఆ మనిషికి 2 చేతులు లేవు. హాహాసురుడి కాళ్ళ కింద నలగటం వలన నా 2 చేతులు పోయాయి. వాడిపైన పగ తీర్చుకోవటమే నా ఉద్దేశం. మిమ్మల్ని హేలారణ్యానికి చేర్చే బాధ్యత నాది అన్నాడు వాడు. హేమసుందరికి పాండురంగడికి గంగ చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వికలాంగుల సహాయం తీసుకోవద్దు అంది ఆమె. అయితే వికలాంగులు ఎవరు? హాహాసురుని బంటులా? వికలాంగులే వాడి బంట్లుగా ఉండటానికి కారణమేమిటి
చాలా పొరపాటు అయిపోయింది. చేతులు లేని నిన్ను నమ్ముకొని హేలారణ్యానికి వెళ్ళటం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం వంటిది. ఇంతవరకు నువ్వు చేసిన సాయం చాలు. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు, మా దారి మేము చూసుకుంటాము అంది హేమసుందరి. అమ్మా, అవిటివాడినని నా శక్తిని శంకించకండి. మీరు హాహాసురుడిపై పగబట్టి ఉన్నారు. హాహాసురుడు మహాబలవంతుడైనప్పటికీ వాడిని చంపటానికి కిటుకు ఉన్నది. ఆ కిటుకు తెలుసుకోవటం స్త్రీల వల్లనే అవుతుంది. సౌందర్యవంతులైన స్త్రీలను చూస్తే రాక్షసుడికి మోహావేశం కలుగుతుంది. ఆ ఆవేశంలో వాడు ఎటువంటి రహస్యమైనా చెప్పేస్తాడు. అప్పుడు వాడిని మీరే చంపేయవచ్చు. అవిటివాణ్ణి కాబట్టి నా వల్ల మీకు ప్రమాదమేమీ ఉండదు కదా. నన్ను నమ్మి మీరు నాతో హేలారణ్యానికి వస్తే నేను మీకు వాడి రహస్యాలన్నీ తెలుసుకునే ఉపాయాలు చెప్పి మీకు సాయపడి నా పగ తీర్చుకుంటాను అన్నాడు ఆ మొండి చేతులవాడు. హేలారణ్యానికి వెళ్ళాలంటే ఏకైక ఆధారం వాడు. గంగ చెప్పిన హెచ్చరికకు భయపడి వాణ్ణి వదులుకుంటే మళ్ళీ తమకు దారి తోచదు. చేతులు లేని వాడి వల్ల ప్రమాదం ఉంటుందనుకోవటం అవివేకం. వీడికంటే ప్రమాదకరమైన దొంగల బారి నుంచే తాము తప్పించుకోగలిగాము. ఇలా అనుకుని వారు ఆ మొండి చేతుల వాడి సహాయం తీసుకునే ముందుకు వెళ్ళాలనుకున్నారు. పాండురంగడు మొండి చేతుల వాడి చేత ఆహారం తినిపించాడు. అందరి భోజనాలు అయ్యాక మళ్ళీ రథం ఎక్కారు. రథం బయలుదేరింది. అలా 2 రోజులు ప్రయాణం చేశాక మొండి చేతులవాడు ఓ ప్రాంతంలో రథం ఆపించి, ఇక్కడి నుంచి ఇక రథం అవసరం లేదు, అతన్ని వెనక్కి పంపించి వేయొచ్చు అన్నాడు. పాండురంగడు రథచోదకుడికి డబ్బిచ్చి పంపించి వేశాడు. అక్కడి నుంచి మొండి చేతులవాడు వారిద్దరినీ ఓ కొండగుహ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ కొండగుహ ముందు బండరాయి ఒకటి ఉన్నది. మొండి చేతులవాడు కనులు మూసుకొని మనసులోనే ఏదో మంత్రోచ్చారణ చేశాడు. పెద్ద శబ్దం చేసుకుంటూ బండరాయి పక్కకు తప్పుకొని దారి ఇచ్చింది. ముగ్గురు అందులోకి ప్రవేశించారు. వెంటనే బండరాయి మళ్ళీ గుహద్వారానికి అడ్డంగా వచ్చేసింది. చీకటిగా ఉన్నదని భయపడవద్దు, కొంత దూరం నడిస్తే మళ్ళీ వెలుతురు వస్తుంది అన్నాడు మొండి చేతులవాడు. వాడు చెప్పినట్లుగానే కొంత దూరం వెళ్ళేసరికి వెలుగు కనిపించింది. అలా దూరంగా చూడండి, అదే హేలారణ్యం అన్నాడు మొండి చేతులవాడు. హేమసుందరి, పాండురంగడు ఆత్రుతగా అటువైపు చూశారు. దూరంగా అరణ్యం వంటిది కనబడుతున్నది. అదే హేలారణ్యం అయితే తన పని చాలా వరకు ముగిసినట్లే. మనం ముందుకు వెళ్దామా అన్నాడు పాండురంగడు. మొండి చేతులవాడు తలాడించాడు. ముగ్గురు ముందుకు నడిచి కొద్దిసేపట్లోనే అరణ్యాన్ని సమీపించారు. అప్పుడు మొండి చేతులవాడు పకపక నవ్వేశాడు. పాండురంగుడు వాడి వంక ఆశ్చర్యంగా చూశాడు. ఇదే హాహాసురుడి నివసించే హేలారణ్యం. ఈ ప్రదేశాన్నంతటినీ హాహాసురుడి మాయ ఆవరించి ఉన్నది. ఇంతవరకు వచ్చిన వాడెవరూ బయటికి పోలేదు. నేను హాహాసురుడి బంటుని. వాడికి నా వంటి బంట్లు ప్రపంచమంతటా ఉన్నారు. మేము తీసుకువచ్చే నరులని ఆహారంగా స్వీకరిస్తూ వాడు కొన్ని సంవత్సరాలు గడుపుతాడు. 14 సంవత్సరాలకొక పర్యాయం మాత్రం వాడికి బయట ప్రపంచం చూడాలనిపించి షికారు చేసి వస్తూ ఉంటాడు. వాడి షికారు అంటే ఎన్నో మహానగరాలు నేలమట్టమైపోతాయి. ఏ ఆయుధాలు వాడిని నిర్దేశించలేవు అన్నాడు మొండి చేతులవాడు. నీ తోటి మనుషులను రాక్షసులకు ఆహారంగా అర్పించుకోవాలనటం న్యాయం కాదు. అందులోనూ నిన్ను వికలాంగుల్ని చేసిన ఆ దుర్మార్గుడైన రాక్షసుని చంపటానికి ఏదైనా మార్గం ఉంటే నువ్వు మాకు చెప్పాలి అన్నాడు పాండురంగడు. ఇందులో నేను చేసేది చేయగలిగేది ఏమున్నది? మా వంటి కొందరిని ఆ రాక్షసుడు స్వాధీనం చేసుకుని మమ్మల్ని వికలాంగుల్ని చేశాడు. వాడు వికలాంగుల జోలికి వెళ్ళడు. ఆ విధంగా మా ప్రాణాలకు వాడి నుంచి రక్షణ లభిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ హేలారణ్యం చాలా పెద్దది. రాక్షసుడి ఆహారానికి ఇక్కడి జంతువులు చాలు. తనపై శత్రుత్వం పూని తనను చంపాలనుకునే వాళ్లను తన దగ్గరకు తీసుకురావటం కోసమే మమ్మల్ని వినియోగించాడు. వాడి వద్ద అంతులేని ధనరాశులున్నాయి. వాడు బంట్లుగా ఉన్నందుకు మాకు మంచి జీతమే ఇస్తాడు అన్నాడు మొండి చేతులవాడు. అటువంటప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావటానికి బంగారం కోరావెందుకు అన్నాడు పాండురంగడు.
మీ కోరికలోని బలం తెలుసుకోవాలని. రాక్షసుణ్ణి సరదాగా చూడాలని ఎవరూ అనుకోరు కదా. వాణ్ణి చంపడం కోసమే చూడాలనుకుంటారు. బంగారాన్నిచ్చిన వాళ్ళని తన దగ్గరకు తీసుకురమ్మని రాక్షసుడి ఆజ్ఞ. వాణ్ణి చూడటం కోసం బంగారం కూడా ఇస్తున్నారంటే వాళ్ళు ప్రమాదకరమైన శత్రువులనే అర్థం అన్నాడు మొండి చేతులవాడు. మేమిప్పుడు ఏం చేయాలి అన్నాడు పాండురంగడు. ఈ ప్రదేశమంతా రాక్షసుడి మాయ ఆవరించి ఉన్నది. మీరు చేయగలిగిందేమీ లేదు. రాక్షసుడేం చేయాలనుకుంటే అది చేస్తాడు అన్నాడు మొండి చేతులవాడు. అని వాడు హా 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 అంటూ పెద్దగా కేక పెట్టాడు. వెంటనే పాండురంగడు హేమసుందరి పరుగు పెట్టడం ప్రారంభించారు. తామెందుకు పరుగు పెడుతున్నారో వారికి తెలియదు. ఆగాలనుకున్న వారి కాళ్ళు సహకరించడం లేదు. అలా ఇద్దరూ అరణ్యంలో చాలా దూరం పరుగుపెట్టి ఓ భవనంలోకి ప్రవేశించారు. తెరచి ఉన్న భవనం తలుపులు వీరు లోపలికి రాగానే మూసుకుపోయాయి. అప్పుడు ఆ ఇద్దరూ అక్కడ ఆగారు. ఆయాసం తీర్చుకోవటానికి కొద్దిసేపు సమయం పట్టింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇది చాలా వింతగా ఉంది అన్నాడు పాండురంగడు. హాహాసురుడు సామాన్యమైన రాక్షసుడు కాడు. మహామంత్రశక్తియుతుడు. వీడిని చంపటం ఎవరి వల్ల కాదు. జయచంద్రుడు వీడి చేతుల్లో ఈ పాటికి హతమై ఉంటాడు అని నిట్టూర్చింది హేమసుందరి. అంతలో ఆ గదిలోకి బిలబిల్లాడుతూ చాలామంది జనం వచ్చారు. వారంతా హేమసుందరి పాండురంగడి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి మీరు అని అడిగింది హేమసుందరి. ఇది ఆహ్వాన భవనం. రాక్షసుడి బంటు ఎవరైనా హాహా అని అరిస్తే దీని తలుపులు తెరుచుకుంటాయి. రాక్షసుడికి ఆహారం కావలసిన మనుషులెవరైనా ఈ ప్రాంతాల్లో ఉంటే వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇందులోకి ప్రవేశిస్తారు. అప్పుడు తలుపులు మూసుకుంటాయి. రాత్రికి రాక్షసుడు బంటు ఒకడు వచ్చి ఇక్కడున్న మనుషుల్లో ఒకరిని ఏరి తీసుకువెళ్తాడు. వాడు రాక్షసుడికి భోజనమవుతాడు. మేము మీలాగా ఇక్కడికి వచ్చిన వారమే అన్నాడు ఆ జనంలోని ఒకడు. హేమసుందరి వారిలో జయచంద్రుడు కనపడతాడేమోనని చూసింది. అతడు కనపడకపోవటంతో ఆమె ముఖం బాధగా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన వారికి ముందు వెనకలు లేవు. రాక్షసుడి బంటు ఎవరిని ఎన్నుకుంటే వారికి చావు తప్పదు అన్నాడు ఆ జనంలో నుంచి ఇంకొకడు. అది సరే, ఇక్కడున్నంతకాలము మనము తిండి తిప్పలు లేకుండా ఉండాల్సిందేనా అన్నాడు పాండురంగడు. వాడికిప్పుడు చాలా ఆకలిగా ఉన్నది. ఆ బాధ ఏమీ లేదు. ఆ మూల ఒక గది ఉన్నది. అక్కడ 10 అక్షయ పాత్రలున్నాయి. మనం ఏం కోరితే అవి క్షణాల మీద ఆ పాత్రలో తయారవుతాయి అన్నాడు జనంలో నుంచి ఒకడు. పాండురంగడు హేమసుందరి ఆ మూల గదిలోకి నడిచారు. అక్షయ పాత్రలు తీసుకొని రకరకాల పిండి వంటలు కోరుకున్నారు. అన్నీ తయారయ్యాయి. ఈ వింతకు అబ్బురుపడుతూ ఇద్దరూ కడుపు నిండా భుజించారు. భోజనం చాలా బాగుంది. చచ్చిపోతామన్న బెంగ తప్పితే ఇక్కడంతా సుఖంగా ఉండేలాగున్నది అన్నాడు పాండురంగడు. ఆహ్వాన భవనంలో లెక్కలేనన్ని గదులున్నాయి. హేమసుందరి పాండురంగడు ఒక గది లోపలికి వెళ్ళి అక్కడ గల మెత్తని పరుపులపైన విశ్రమించారు. క్షణాల్లో వాళ్లకు ఒళ్ళు తెలియక నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయారో ఎవరో తట్టి లేపినట్లయి ఇద్దరూ నిద్రలేచారు. ఎవరో చెప్పినట్లుగా గదిలో లేచి బయటకు వచ్చి జనం అందరూ సమావేశమైన చోటికి వచ్చారు. అక్కడ ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు. అయితే వాడి ప్రమాణము మరీ పెద్దదిగా లేదు. వాడి చేతిలో వలయాకారపు వస్తువు ఒకటి ఉన్నది. పాండురంగడు హేమసుందరి రాగానే ఇప్పటికి అంతా వచ్చారు అంటూ వాడు ఆ వలయాన్ని గాలిలోకి విసిరాడు. అది సరిగ్గా వెళ్ళి ఒక మనిషి మెడలో పడింది. రాక్షసుడు ఆ మనిషిని తీసుకొని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళగానే భవనం తలుపులు మూసుకున్నాయి. ఆ దృశ్యం చూస్తూనే పాండురంగడు హేమసుందరి వణికిపోయారు. ఆ వలయం తమ మెడలో పడి ఉంటే ఈరోజే తమకు భూమిపై నూకలు చెల్లి ఉండేవి. అక్కడున్న అందరూ నిశ్శబ్దాన్ని వహించారు. ఏదో ఒక రోజున తమలో ప్రతి ఒక్కడికి ఇదే గతి పట్టనున్నదని వారికి తెలుసును. అందరూ నిశ్శబ్దంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హేమ అన్న కేక వినిపించింది. సుపరిచితమైన ఆ కంఠస్వరం విని
హేమ బాధనంతటినీ మరిచిపోయి అటు చూసింది. జయచంద్రుడు ఒక్క పరుగున వచ్చి ఆమెను చేరాడు. సంతోషంతో ఇద్దరికీ కాసేపు నోట మాట రాలేదు. తర్వాత ఇద్దరు విశేషాలు చెప్పుకున్నారు. మధ్యాహ్నము హేమసుందరి వచ్చిన సమయానికి జయచంద్రుడు భోజనం చేసి నిద్రపోతున్నాడు. నేను నిన్ను కలుసుకోగలిగాను. ఇంక నేనేమైపోయినా పర్వాలేదు, చచ్చినా బ్రతికినా ఇద్దరము కలిసే అంది హేమసుందరి ఉత్సాహంగా. అంతే అనుకోవాలి. మాయా సమన్వితమైన ఈ ప్రదేశంలో మన శక్తియుక్తులేవీ పనిచేయవు. చావు కోసం ఎదురు చూస్తూ బ్రతకటమే అన్నాడు జయచంద్రుడు నిట్టూర్చి. వాణ్ణి చంపే ఉపాయమే లేదా అన్నది హేమసుందరి. తన ప్రాణాలు తన పిలకలో ఉన్నాయని వాడే చెబుతాడు. కానీ వాడి పిలక కోయటం అసాధ్యం. ఈ ఆహ్వాన భవనం నుంచి బయటపడటమే అసాధ్యంగా ఉన్నది. నాకు అన్ని ఆశలు అడిగంటినాయి. ప్రస్తుతానికి ఒకే ఒక ఉపాయం ఉన్నది. ఇక్కడున్న వారిలో ఒక యోగి ఉన్నాడు. ఆయన వద్ద ప్రాణాయామం నేర్చుకున్నాను. రాక్షసుడి మింగబోయే ముందు ఊపిరి బిగబట్టి గుండెను స్తంభింపజేస్తే చనిపోయే ముందైనా మనకి బాధ తెలియకుండా ఉంటుంది అన్నాడు జయచంద్రుడు. అదేమి విద్య అన్నది హేమసుందరి. ప్రాణాయామం వలన చచ్చినట్లుగా మారిపోవచ్చు. రాక్షసుడు మనల్ని మింగినా నమిలినా శరీరానికి ఆ బాధ తెలియదు అన్నాడు జయచంద్రుడు. ఆ విద్య నేను నేర్చుకుంటాను అన్నాడు పాండురంగడు. అంతే, ఆ విద్య నేర్చుకొని చావు కోసం ఎదురు చూద్దాం అన్నాడు జయచంద్రుడు. వీడికి స్పృహ వచ్చింది అన్నాడు దొంగల నాయకుడు. మిగతా దొంగలందరూ ఉత్సాహంగా ఈలలు వేశారు. అందరి కళ్ళలోనూ ఆనందం కనబడుతుంది. లే పాండురంగా అన్నాడు దొంగల నాయకుడు. వాడు భయం భయంగా చుట్టూ చూస్తూ, నా పేరు పాండురంగుడు కాదు, కిష్టయ్య అన్నాడు. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటూ దొంగల నాయకుడు వాడి డొక్కలో తన్నాడు. వాడు పెద్ద కేక పెట్టి మెలకులు తిరిగిపోయాడు. మిగతా దొంగలందరూ కూడా శక్తి మేరకు వాణ్ణి చావబాదారు. వాడు గొల్లున ఏడుస్తూ, మీ ఇష్టం, నన్ను పాండురంగడని పిలవాలనుంటే పిలవండి, కానీ కొట్టి చంపకండి అన్నాడు. దొంగలు వాడి గడ్డాన్ని పీకాలని ప్రయత్నించారు. బాధగా వాడు గోల పెట్టాడు తప్పితే వాడి గడ్డం ఊడి రాలేదు. ముఖానికేమైనా మారు వేషం ఉన్నదేమోనని కడిగి చూశారు. కడిగిన కొద్దీ వాడి ముఖం నుంచి దుమ్ము ధూళి వస్తున్నదే తప్పితే ముఖం మారటం లేదు. ఎలా వేశావి మారువేషం అంటూ దొంగల నాయకుడు వాణ్ణి తన్నాడు. ఇది మారువేషం కాదు, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, మీరు నమ్మండి బాబు అంటూ ఏడ్చాడు వాడు. నువ్వు పాండురంగడివే, లేని పక్షంలో నీకు ఈ తాయెత్తు ఎలా వచ్చింది అంటూ గుడ్లు ఉరిమాడు దొంగల నాయకుడు. అదా సంగతి బాబు అంటూ వాడు తాయెత్తు కథ అంతా చెప్పాడు. ఆ కథ వింటూనే దొంగలకు మతిపోయినట్లనిపించింది. వాళ్ళు వెంటనే ఆ బికారి వాడిని వదిలిపెట్టి రుద్రాచారి వద్దకు వెళ్లారు. ఎంతో బెదిరించాక తప్ప రుద్రాచారి వాళ్లకు నిజాన్ని చెప్పలేదు. రుద్రాచారి నిజాన్ని ఒప్పుకున్నాక ఎలాగైనా సరే ఆ పాండురంగణ్ణి పట్టుకొని మన స్వాధీనం చేసుకోవాలి. రోజుకు 10 బంగారు కణికలు తయారు చేసే శక్తివంతుడు వాడు అన్నాడు దొంగల నాయకుడు. అయితే ఏం చేయాలి? భద్రయ్య ఆ ఊరిలో ప్రముఖ వర్తకుడు. ఆయన జోలికి వెళ్ళటం ప్రమాదం. తమ గురించి ఆయనకి తెలిసిందంటే కారాగార వాసం తప్పదు. బాగా ఆలోచించి దొంగల నాయకుడు మారువేషంలో గంగ ఇంటికి వెళ్ళి తను పాండురంగడి తాతయ్యనని చెప్పాడు. వాడు మారువేషంలోని దొంగ అని గ్రహించలేని గంగ, పాండురంగడు ఇంకో అమ్మాయి కలిసి రథం మీద దూర ప్రాంతం వెళ్ళిపోయారని చెప్పింది. వాడు అక్కడి నుంచి బయటపడి నగరంలో రథచోదకులందరినీ వాకబు చేసి మొత్తం మీద పాండురంగడు శరన్నగరం చేరుకున్నట్లు కడుక్కున్నాడు. వెంటనే దొంగలందరూ శరన్నగరం వెళ్ళారు. అక్కడ పాండురంగడి కోసం ఎలా వెతకాలో మొదట్లో వాళ్లకు తెలియలేదు. పాండురంగడికి ఎక్కడికి వెళ్ళినా బంగారు వేళ్లే కదా ఆధారం. వాటిని గురించి నగర వ్యాపారుల వద్ద వాకబు చేస్తే వాడి ఉనికి తెలుస్తుంది కదా అన్నాడు దొంగ. అలా వాకబు చేయగా ఒక రత్నాల వ్యాపారి వాళ్లకు పాండురంగడి గురించి చెప్పాడు. వాడితో పాటు ఒక పిల్ల కూడా ఉంది కదా అన్నాడు దొంగల నాయకుడు. అవును, వాళ్ళు మీకేమైతారు అని అడిగాడు రత్నాల వ్యాపారి.
వాళ్ళు మాకు బాగా కావలసిన వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా అడిగాడు దొంగల నాయకుడు. రత్నాల వ్యాపారి వాళ్ళకి హేలారణ్యం గురించి, హాహాసురుడి గురించి చెప్పాడు. రాక్షసుడి గురించి వింటూనే దొంగలు భయపడ్డారు. దొంగల నాయకుడు మాత్రం ఇది తమను భయపెట్టడానికి పాండురంగుడు పన్నిన పన్నాగమై ఉంటుందని అనుకున్నాడు. అందుకే తొణక్కుండా బెణక్కుండా అన్నాడు, రాక్షసుడి పాలబడినా ఏమైనా సరే మేము వాళ్ళని చేరవలసిందే. హేలారణ్యానికి దారి కావాలి అన్నాడు. రత్నాల వ్యాపారి వాకబు చేయించాడు. మొండి చేతులవాడు ఇంకా వెనక్కు తిరిగి రాలేదని తెలిసింది. హేలారణ్యం చేరుకోవటానికి ఇదొక కీలక ప్రదేశంలా ఉన్నది. ఇక్కడే మకాం పెడితే ఎవరో ఒకరు మనకు తటస్థపడి దారి చూపకపోరు అన్నాడు దొంగల నాయకుడు. దొంగలందరూ తలలు ఊపారు. వారు ఆ స్థలాన్ని గుర్తుపెట్టుకొని సమీప ప్రాంతాల్లో గల ఫల వృక్షాల నుంచి ఆహారం తెచ్చుకుంటూ అక్కడ 2 రోజులు గడిపారు. అప్పటికి వారికి ఒక మనిషి తటస్థపడ్డాడు. నిండా తలపాగా చుట్టుకున్న ఆ మనిషి వీరి కథ విని తనకు హేలారణ్యానికి దారి తెలుసునని, అయితే ప్రతిఫలంగా అందుకు బంగారం కావాలని అన్నాడు. దొంగలు వాడికి కొంత బంగారం ఇవ్వగానే తృప్తిపడి, నాతో రండి, దారి చూపిస్తాను అంటూ వాడు తలపాగా తీసి విదిలించి మళ్ళీ కట్టుకున్నాడు. వాడికి చెవులు 2 లేకపోవడం గమనించి ఆశ్చర్యపడ్డాడు దొంగల నాయకుడు. హేలారణ్యంలోని హాహాసురుడు తన 2 చెవులు కత్తిరించేశాడని ఆ మొండి చెవులవాడు చెప్పాడు. అంతకు మించి ఇంకేమీ వివరాలు వాడు వారికి చెప్పలేదు. పాండురంగడు జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.